దిస్ ఈజ్ డైమండ్ రత్నబాబు. మా ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు అశోక్ నా దగ్గరికి వచ్చాడు. మోక్ష అనే ఒక వండర్ఫుల్ థ్రిల్లర్ నాకు చూపించాడు. గ్లిమ్స్ నాతోటి రిలీజ్ చేయడం అనేది నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీ అనిపించిందంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను డైరెక్టర్గా ఉన్నాను. బట్ ప్రతి డైరెక్టర్లో ఒక రైటర్ ఉంటాడు, ప్రతి రైటర్లో ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రజెంట్ నన్ను ఒక రైటర్గా పరిచయం చేసుకుని ఒక రైటర్ కాన్సెప్ట్లో ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ అనుకుని వచ్చామని చెప్పి చూపించారు. సో రైటర్ సినిమా టైటిల్ వచ్చేసి మోక్ష, కింద అవతారం అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టారు. అవతారం అంటే ఇప్పుడు ఎన్ని అవతారాలైనా కానీ మనకు తెలిసిన దశావతారాలు తెలుసు. అలాగే బయట ప్రపంచంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి. వీటన్నిటినీ సృష్టించింది బ్రహ్మదేవుడు ఒక రైటరు. అలాగే ఈ సినిమాలో ఒక రైటరు ఒక కథానాయకుడు పాత్ర పోషించడం. అలాగే తను మాటల్లో చెప్పిన విషయం ఏంటంటే, ఇందులో కథానాయకుడు ప్రతినాయకుడు ఇట్లా కాకుండా ఒక కథనే హీరోగా పెట్టుకున్నాం. అన్ని క్యారెక్టర్లు అంతర్లీనంగా ఒక కథానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఒక వండర్ఫుల్గా ట్విస్ట్ ఉంటుంది అనేది అన్నీ చెప్పారు. గ్లిమ్స్లో నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేది ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు చేసిన ఈ ప్రయత్నానికి, అలాగే ఈ కెమెరామెన్ కానీ, ఈ టెక్నీషియన్స్ కానీ, ఇందులో నటించిన పాత్రలు పోషించిన ఈ ఆర్టిస్టులకు కానీ అందరికీ ఒక డెమో సినిమాలాగా, ఇది ఒక డెమోలాగా అవ్వాలని, అలాగే ఈ డెమో చూసి చాలా డెమోలు చూసి చాలామంది ఇప్పుడు మన పెళ్లి చూపులు అనే సినిమాకి అర్జున్ రెడ్డి అనే పెద్ద హీరో అవడానికి ఒక డెమోనే కారణం. విజయ్ దేవరకొండ మన ముందు రావడానికి ఒక డెమో కారణం. అలాగే రాహుల్ రామకృష్ణ కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ చాలామంది ఆర్టిస్టులు బయటికి రావడానికి కారణం డెమో. వీళ్ళు ప్యాషనేటెడ్గా ఒక ఫిలిం స్కూల్లో ట్రైనప్ అయ్యి, ఒక దేవదాస్ కనకాల గారు కానీ, ఉత్తేజ్ గారు కానీ, సత్యానంద్ గారు కానీ ఇలాంటి శిక్షణ పొంది వాళ్ళు ఇలా డెమో చేయడం, ఆ డెమోని మన ముందుకు తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ అనుకున్న ఆశయం సిద్ధించి వీళ్ళు వండర్ఫుల్గా టెక్నీషియన్లుగా, ఆర్టిస్టులుగా మనందరినీ అలరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మోక్షకి ఆల్ ది బెస్ట్. అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్.